నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఎప్పుడు రెగ్యులర్గా రొటీన్ కర్రీస్ రొటీన్వే కాకుండా ఎగ్తో అప్పుడప్పుడు ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, అసలు అద్దరిపోతుంది. మీకు పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్స్ మాత్రం బయట నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ ఎగ్ కర్రీ కాకుండా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా కొంచెం టేస్టీగా చేస్తే ఇంట్లో వాళ్ళే కాదండి పక్కింటి వాళ్ళు కూడా ఏం కర్రీ చేస్తున్నారా అని అనుకోవాలి, అంతా బాగుంటుంది. అయితే నేను ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇంతకు ముందే నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన కదా, నేను మొత్తం అల్యూమినియం నుంచి అంతా స్టీల్కి ట్రాన్స్ఫర్ చేశాను కిచెన్ ఐటమ్స్ మొత్తం అని చెప్పేసి. కర్రీ చేసుకోవడానికి కడాయిలోనే చేశాను ఇంతకుముందు, కొన్ని వేరే ఉన్నాయి కానీ అవి పెద్దగా అంత ఇది అనిపించలేదు, కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నా. ఈ దాంట్లోనే నేను ఇప్పుడు ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను మీ ముందే. ఎంత బాగున్నాయంటే అసలు ఏం అడుగంటకుండా చాలా బాగున్నాయి, చూడడానికి కూడా స్టైలిష్గా నీట్గా ఉంది. ఇది ట్రై ప్లే అనమాట, ఒక 3 లేయర్స్తో ఉంటుంది, అందుకని చెప్పేసి మనకి ఏది అడుగు అంటకుండా మాడకుండా ఉంటుంది. నాకు ఎప్పుడైనా కిచెన్లో బోర్ అనిపించినప్పుడు కొన్ని వస్తువులు మారుస్తూ ఉంటా, కొంచెం అటు ఇటు చేస్తుంటే నాకు కొంచెం అంటే చేయడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇలాంటి కొత్త వస్తువులు వచ్చినప్పుడు మాత్రం ఇంకా దాంట్లో ఖచ్చితంగా వండేసేయాలి, ఏదైనా ఒకటి చేయాలి, అది యూజ్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది. నాకు తెలిసి అందరికీ ఆ విధంగానే ఉంటుంది అనిపిస్తుంది. ఏంటంటే కొత్త వస్తువు ఉన్నదంటే నేను వెంటనే వాడేసేస్తా, దాన్ని మాత్రం అలా జాగ్రత్తగా పెట్టి ఎన్ని రోజుల తర్వాత తీసి అలవాటు అయితే నాకు లేదు. ఏదున్నా వెంటనే వాడేసేయాలనిపిస్తుంది. అది శారీస్ అయినా ఇలాంటి వస్తువులైనా ఏదైనా సరే భద్రంగా పెట్టి ఒక 6 నెలలు సంవత్సరం అలా పెట్టి వాడాలనే ఇంటెన్షన్ అయితే నాకు ఉండదు. మరి అది గుడ్డా బ్యాడా నాకు తెలియదు, కాకపోతే బ్యాడే అనుకుంటాను. కొన్ని పొదుపుగా వాడుకోవడం రావడం చాలా మంచి అలవాటు, అది అందరిలో ఉండదు, నాకైతే అస్సలు లేదనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ వేసి కడాయిలో కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి వేయించుకుంటున్నాను. ఎక్కువగా ఏం వేయించుకోవద్దు, జస్ట్ ఆనియన్స్ పచ్చి వాసన పోయేదాకా వేగితే చాలు. తర్వాత అన్నిటిని తీసి ఈ విధంగా గ్రైండర్లో వేసుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా ఉంటే సరిపోతుంది, పచ్చివాసన పోతుంది. తర్వాత అన్నీ ఇందులో మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. కాకపోతే మిక్సీ పట్టుకునేటప్పుడు ఏంటంటే నేను ఇక్కడ మొత్తం గ్రీన్ చిల్లీసే వాడుతున్నాను కదా, కొంచెం కొత్తిమీర ఒక కట్ట అంతా అంటే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉన్నప్పుడు నేను కొన్ని కాజు వేసి వేయించుకుంటున్నా. మీరు ఈ కాజును ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించేటప్పుడైనా వేయించుకోవచ్చు, కాకపోతే నాకు ఈ విధంగా వేయించుకోవడం ఇష్టం అనమాట. సపరేట్గా కొంచెం కాజు కలర్ అనేది కొంచెం బ్రౌన్ అయితే, గోల్డెన్ బ్రౌన్ అలా అయితే ఫ్లేవర్ బాగుంటుంది, కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఆనియన్స్తో పాటు వేయిస్తే అంతగా కలర్ రాకపోవచ్చు అనిపించి నేను ఈ విధంగా వేసుకుంటాను. మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసిన ఎగ్స్ చెక్కు తీసి ఈ విధంగా కొంచెం సార్ట్ అవుట్ చేసుకుంటాను. కొంచెం సాల్ట్ వేయాలి, అదేంటంటే సాల్ట్ వేస్తే ఎగ్స్ కడాయికి అంటుకునకుండా మంచిగా బ్రౌన్గా గోల్డెన్ బ్రౌన్గా కాలుతాయి అన్నమాట సాల్ట్ వేసుకుంటే. సాల్ట్ వేయకుంటే ఏంటంటే ఆ కడాయికి ఈ ఎగ్ అనేది అతుక్కుపోయి ఎగ్ ఇలా మామూలుగా మనం కలిపితే ఈ విధంగా రాదు, దానికి అతుక్కొని కొంచెము విడిపోయిగా వస్తుంది. అలా విడిపోయి వస్తే కర్రీ కూడా కొంచెం ఎగ్ స్మెల్ వస్తుంది అనమాట. ఈ విధంగా కొంచెం విడిపోకుండా ఎగ్స్ని జాగ్రత్తగా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసేది ఎగ్ కర్రీ అయినప్పటికీ కొంతమందికి ఆ ఎగ్ స్మెల్ అంతగా నచ్చదు కదా, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నా. తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, కడాయిని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులో బేసిక్ మసాలాలు వేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఒక 2 వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఘాటు ఎక్కువై కారం అవుతుంది. ముందే ఇక్కడ మనం వాడేదంతా పచ్చికారం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఈ మసాలా కారం అయితే మరీ ఎక్కువగా కారం అవుతుంది, అందుకని చూసి వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను నేను ఇందులో. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి, మరీ ఎక్కువగా కాకుండా కొంచెం అలా ఆవిరైనట్టుగా కలుపుకున్న తర్వాత మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో పక్కకు మనము ఆనియన్స్ ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసేసి కొంచెం కలపాలి. కలిపితే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి మనకు సైడ్స్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా ఇలా కలపాలి. ఇది అప్పుడే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది, ఎందుకంటే మనం కాజు వేసాం కదా, కాజు పేస్ట్లో నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది, అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండి కలుపుతూ ఉండాలి, దగ్గరనే ఉండి. మనం అది కలుపుతూ ఉన్నప్పుడు మన కలర్ చేంజ్ అయ్యి అర్థమవుతుంటుంది ఎట్లా అవుతుంది కలర్ కన్సిస్టెన్సీ అన్నట్టుగా. మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చి ఆయిల్ ఇక్కడ చూస్తున్నారు కదా, బబుల్స్ పక్కకు సైడ్ నుంచి వస్తున్నాయి కదా, ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది.
నేను ఇది మీకు క్లియర్గా చూపించడం కోసం అని చెప్పి వీడియో ఈ విధంగా దగ్గర నుంచి తీస్తున్నాను. కొన్ని వాటర్ మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీలోనే వేసి అదే వాటర్ ఇందులో వేసుకోవాలి. కొంచెం ఏంటంటే మసాలాలన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టము. మనం చపాతీకైనా, రైస్‌కైనా, పలావ్‌కైనా దేనికైనా తినొచ్చు. కాకపోతే రోటీ, తందూరి రోటీ, జొన్న రొట్టె, చపాతీ, పుల్కా వీటికైతే ఎక్సలెంట్‌గా ఉంటుంది. పూరికి ఇంకా బావుంటుంది. లాస్ట్‌లో ఈ విధంగా గరం మసాలా, నేను ఇంట్లో మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలా వేస్తున్నాను. అందులో తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ పెరుగు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఒక 1 స్పూన్. నా దగ్గర క్రీమ్ లేదు ప్రస్తుతానికి, పెరుగు మాత్రం వేస్తున్నాను. ఓన్లీ పెరుగు వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా కొంచెం బబుల్స్ వస్తున్నాయి అన్న టైంలో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకోవాలి, అంతే. మీరు ఒక్కసారి ఈ కర్రీ ఇంట్లో చేసిరంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా, ఈజీగా, తొందరగా కూడా అయిపోతుంది. మనకు పెద్ద టైం ఏం పట్టదు దీనికి. ఇంట్లోకి సడన్గా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు చికెన్ తెచ్చే టైం లేదు, ఇంకేమైనా తెచ్చుకునే టైం లేదు అన్నప్పుడు ఈ విధంగా ఎగ్స్తో కొంచెం స్పెషల్గా ఈ విధంగా చేసి పెట్టండి, అసలు అదిరిపోతుంది. ఈ కర్రీ లంచ్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకుంటే పూరి చేసుకోవాలి, లేదంటే చపాతీ, లేదంటే బటర్ నాన్ అలాంటి వాటికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. లంచ్ కూడా ఇదే తీసుకెళ్ళొచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. అసలు గ్రేవీ కూడా ఏది వదలకుండా తింటారు ఇంట్లో. మీరు ఒకసారి చేసిరంటే తప్పకుండా ట్రై చేయండి. అలా ఎగ్స్ ఇందులోకి వేసేసి ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా మూత పెట్టి ఉంచండి. ఆవిరి కొంచెం ఇదయ్యేదాకా ఉంచితే చాలు. ఈ విధంగా కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఈ కర్రీ చేస్తున్నా కదా, ఇంకా ఎలాగో అని చెప్పేసి చపాతీలు చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అనేది మనం నైటే డిసైడ్ అయ్యి ఇంగ్రీడియంట్సే కానీ కావాల్సినవన్నీ మార్నింగ్కి రెడీ పెట్టుకొని పడుకుంటే పొద్దున్న లేచినాక ఎలాంటి హడావిడి లేకుండా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వచ్చు, లంచ్ ఇవ్వచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కూడా కట్టచ్చు. కొంచెం ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటే మాత్రం ఎంత టైం అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే, అందరు ఫాలో అవుతారు. కాకపోతే నాకు ఒకసారి చెప్పాలనిపించింది, నేను ఈ విధంగా చేసుకుంటాను అనేదానికి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక్కొక్కటిగా మెల్లగా చపాతీలు నేను ఒక 4-5 చపాతీలు చేశాను. ఇక్కడ మీకు మాత్రం ఒక 2 చపాతీలు చూపిస్తున్నాను. నేను చపాతీ నాన్ స్టిక్ ప్యాన్ పైన ఎప్పుడు కాలవను, మామూలుగా ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా దానిపైన వేస్తా. జొన్న రొట్టెలు కూడా ఇదే ప్యాన్ పైన వేస్తాను నేను. కొంతమంది ఏంటంటే నాన్ స్టిక్ పైన చేస్తే చపాతీలు మెత్తగా ఉంటాయి ఆ విధంగా అంటారు. కాకపోతే మనం చేసే విధానము పిండిని తడిపే దాంట్లో ఉంటుంది. పిండి కొంచెం మంచిగా కలుపుకుంటే ఈవినింగ్ వరకు కూడా చపాతీలు అంతే మెత్తంగా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. కొంచెం సాల్ట్ వేసుకొని తడుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ కర్రీ అండ్ చపాతీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.